ఈ వీడియోలో సీటెట్ 2026 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫీ, అలాగే పేపర్ 1, పేపర్ 2 మ్యాక్సిమం మార్క్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సీటెట్ 2026 సెప్టెంబర్ ఎగ్జామ్ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి అనగా చివరి తేదీ 10th June 2026. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే అవి 15 నుంచి 18 జూన్ వరకు చేసుకోవచ్చు. ఎగ్జామ్కి 2 రోజుల ముందుగా ఈ హాల్ టికెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సీటెట్ ఎగ్జామ్ 6th సెప్టెంబర్ అనగా ఆదివారం రోజు నిర్వహించబడుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే 5th సెప్టెంబర్ కూడా ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఈ పరీక్ష యొక్క రిజల్ట్స్ అక్టోబర్ యొక్క చివరి వారంలో ఇచ్చే అవకాశం ఉంది. సీటెట్ 2026 సెప్టెంబర్ పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది. అంటే OMR షీట్ బేస్డ్ మీద జరుగుతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్కులు ఇవ్వబడతాయి. అలాగే పేపర్ యొక్క డ్యూరేషన్ 2 గంటల 30 నిమిషాలు అనగా 150 నిమిషాలు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పేపర్ 1, అలాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పేపర్ 2 రాయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది CBSE ర్యాండమ్గా మీకు అలర్ట్ చేస్తుంది. అలాగే ఒకసారి మీరు సీటెట్ క్వాలిఫై అయితే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. జనరల్ మరియు OBC వారికి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రాస్తే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజ్. ఒకవేళ 2 పేపర్స్ రాస్తే వారికి 1200 ఫీజు ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకు సింగిల్ పేపర్కు 500 రూపాయలు, 2 పేపర్స్ రాస్తే 600 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 17 సంవత్సరాలు ఉండాలి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. పేపర్ 1 రాయడానికి క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ అనగా 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలాగే 2-year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా దానికి సమానమైన డిప్లొమా కలిగి ఉండాలి. పేపర్ 2 రాసేవారు గ్రాడ్యుయేషన్లో కనీసం 50% మార్క్స్, అలాగే BEd కలిగి ఉండాలి లేదా దానికి సమానమైన ఏదైనా ఒక అర్హత కలిగి ఉండాలి. సీటెట్ 2026 సెప్టెంబర్ పరీక్ష కోసం ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. CTET.nic.in వెబ్సైట్లో మాత్రమే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ కానీ మీరు ఆన్లైన్లో చేయగలరు. రిజిస్ట్రేషన్ విండో 11th May 2026 నుండి 10th June 2026 వరకు ఓపెన్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ మరియు అప్లై చేసే ముందు ఈ క్రింది డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. 1, వ్యాలిడ్ మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ID సిద్ధంగా ఉంచుకోండి. వాటికి మీకు OTP మరియు ఇతర నోటిఫికేషన్స్ రావచ్చు. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా ఓటర్ IDని సిద్ధంగా ఉంచుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనగా 10th క్లాస్, 12th క్లాస్, అలాగే గ్రాడ్యుయేషన్, డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, పాస్ మార్క్స్, అలాగే కాలేజ్ పిన్ కోడ్ మరియు కాలేజ్ యొక్క డీటెయిల్స్ మీరు సిద్ధంగా ఉంచుకోండి. అలాగే వీటి యొక్క స్కాన్డ్ ఇమేజెస్ కూడా రెడీగా ఉంచుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీ సిగ్నేచర్ JPG కానీ JPEG ఫార్మాట్లో సిద్ధంగా ఉంచుకోండి. అప్లికేషన్ మరియు రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఒక ID అనేది జనరేట్ అవుతుంది. ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, అలాగే మీ ఫోటోగ్రాఫ్ మరియు మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజుని కూడా లాస్ట్ స్టెప్లో మీరు పే చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఒక కన్ఫర్మేటరీ పేజ్ అనేది మీకు కనబడుతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే మంచిది. దీంతో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే.